హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ 2025 సీజన్ కోసం సిఎస్కే టీం అయితే ప్రధానంగా ఒక ముగ్గురు ప్లేయర్లను అయితే టార్గెట్ చేయొచ్చు. మరి వాళ్ళు ఎవరనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సిఎస్కే టీం యాక్షన్ స్ట్రాటజీ చూసుకుంటే మిగతా టీమ్స్ కంటే మనకి చాలా బెటర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళ టీమ్ స్ట్రాటజీని చూసి అయితే మరికొన్ని టీమ్స్ అయితే ఇన్స్పైర్ అవుతూ ఉంటాయి. సేమ్ సిఎస్కే లాగే వాళ్ళ యాక్షన్ స్ట్రాటజీ కూడా ఉండాలని సిఎస్కే టీంని ఫాలో అవుతూ ఉంటారు. సిఎస్కే యాక్షన్ స్ట్రాటజీ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఆల్రౌండర్స్కి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ప్లేయింగ్ లెవెల్లో ఫుల్గా బ్యాటింగ్ డెప్త్ ఉండేటట్లుగా అయితే చూసుకుంటారు. అలాగే బౌలింగ్లో కూడా మంచి రిసోర్సెస్ అనేవి ఉంటాయి. దానివల్ల వాళ్ళ టీం అయితే ఒక వెల్ బ్యాలెన్స్డ్ స్టైల్లో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి రాబోయే సీజన్లో మెగా యాక్షన్ కారణంగా మరోసారి ఒక వెల్ బ్యాలెన్స్డ్ సైడ్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అందులో భాగంగా ఒక ఇద్దరు ఇండియన్స్, మరొక ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ మీద అయితే దృష్టి పెట్టబోతున్నారు. వాళ్ళలో ఫస్ట్ ప్లేయర్ అయితే వాషింగ్టన్ సుందర్. ఐపీఎల్లో ఎప్పుడో డెబ్యూ అనేది 2017లోనే చేశాడు. ఇప్పటి వరకు 60 మ్యాచ్లు ఆడితే చేసింది 378 పరుగులు, ఒక 37 వికెట్లు అయితే తీశాడు. ఐపీఎల్లో తనకి ఇప్పటి వరకు ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. హైయెస్ట్ స్కోర్ కూడా 40. స్టాట్స్ వైజ్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఫిగర్స్ అయితే అంత ఇంప్రెసివ్గా అయితే కనిపించట్లేదు. బట్ ప్రస్తుతం టీమిండియాకి జడేజా వెళ్ళిపోయాక తన స్థానంలో రీప్లేస్ చేయగలిగే ఆటగాళ్ళు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరూ అయితే మాత్రం ముందు వరుసలో అయితే ఉంటారు. రానున్న రోజుల్లో సుందర్కి అయితే టీమిండియా సెలెక్టర్స్ అయితే మరింత ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఓ స్టార్ ప్లేయర్లా మారడానికి మరిన్ని అవకాశాలు అయితే లభిస్తాయి. మరి సుందర్ కూడా తమిళనాడు లోకల్ ప్లేయర్. సిఎస్కే టీం మేనేజ్మెంట్ కూడా లోకల్ ప్లేయర్లు తీసుకోవడంలో కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. గతంలో కూడా చాలామంది లోకల్ ప్లేయర్స్కి అయితే అవకాశాలు అనేది ఇచ్చింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా సుందర్ విషయంలో మాత్రం సిఎస్కే టీం ఫోకస్ అయితే పెడతారు. సుందర్ అయితే మాత్రం వెరీ యూజ్ఫుల్ లోయర్ ఆర్డర్ బ్యాటర్. అటు ఇన్నింగ్స్ చివరిలో ఒక పక్క ఫినిషర్స్తోనూ మరొక పక్క బౌలర్స్తోనూ తను క్రీజ్ని అయితే పంచుకుంటూ ఉంటాడు. ఇన్నింగ్స్ చివరిలో ఆ లాస్ట్ 2 ఓవర్స్లో టీంకి కావాల్సిన కొన్ని వాల్యుబుల్ రన్స్ అయితే తను జోడించగలడు. మంచి 6 సీటింగ్ చేసే ఎబిలిటీ కూడా వాషింగ్టన్ సుందర్కి అయితే ఉంది. మరి ఇప్పటి వరకు ఐపీఎల్లో వాషింగ్టన్ సుందర్ అయితే 3 టీమ్స్ తరపున అయితే ఆడాడు. మరి తన డెబ్యూ సీజన్ 2017లో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ టీం తరపున, 2018 నుంచి 2021 వరకు 4 ఏళ్ల పాటు ఆర్సీబీ టీం తరపున అయితే తను ఆడాడు. మరి ఆ తర్వాత లాస్ట్ 3 ఏళ్ల నుంచి ఎస్ఆర్ఎస్ టీం తరపున అయితే ఆడుతున్నాడు. ఐపీఎల్లో తను ఈ 3 టీమ్స్ తరపున ఆడినా ఎక్కడ కూడా ఒక సక్సెస్ అనేది తను చూడలేకపోయాడు. బట్ సిఎస్కే టీంలోకి వస్తే మాత్రం ఈ పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి ఐపీఎల్లో ఫస్ట్ టైం మరి తను ఒక సక్సెస్ను చూసే అవకాశం అయితే ఉంది. మరి గతంలో చాలా మంది ప్లేయర్స్ వేరే ఫ్రాంచైజీలో ఫెయిల్ అవుతున్నా సిఎస్కే టీంకి వచ్చాక మాత్రం యూజ్ సక్సెస్ అనేది చూశారు. మరి ప్రస్తుతం సిఎస్కే టీంలో ఒక నికాసైన స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో రవీంద్ర జడేజా ఒక్కడు మాత్రమే ఉన్నాడు. మరి తనని మ్యాచ్ చేసి మరొక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే సిఎస్కే టీంలో అయితే లేడు. మరి సుందర్ సిఎస్కే టీంలోకి వస్తే ఆ లోటును అనేది భర్తీ చేస్తాడు. అలాగే జడేజాకి ఫ్యూచర్లో ఒక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్గా అయితే ఉంటాడు. సెకండ్ ప్లేయర్ సిఎస్కే టీంకి మిడిల్ ఆర్డర్లోనూ ఒక ఫినిషర్గా ఉపయోగపడగలిగే లియామ్ లివింగ్స్టోన్. పవర్ఫుల్ ఫించ్ హిట్టింగ్ అయితే చేస్తూ ఉంటాడు. అలాగే స్పిన్ను కూడా చక్కగా అయితే ఆడగలడు. టీంకి అవసరం అనుకుంటే అటు తను లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ 2 రకాల బౌలింగ్ కూడా తను వేయగలడు. చెన్నై లాంటి స్లో స్పిన్ బౌలింగ్ ట్రాక్స్ మీద కూడా లివింగ్స్టోన్ అయితే చక్కగా అయితే బ్యాటింగ్ చేస్తాడు. మరి ఈ సీజన్లో డారీ మిచెల్ కోసం సిఎస్కే టీం 14 కోట్లు పెట్టి తనని తీసుకున్నా మరి తన పెర్ఫార్మెన్స్ అయితే అంత గొప్పగా అయితే ఇవ్వలేదు. సో మరి తన స్థానంలో నెక్స్ట్ సీజన్లో సిఎస్కే టీంకి మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే ఒక ట్రస్టెడ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. సో మరి లివింగ్స్టోన్ మీద సిఎస్కే టీం అయితే ఫోకస్ అయితే పెట్టొచ్చు. మరి తను ఐపీఎల్లో చూసుకుంటే అటు రాజస్థాన్, పంజాబ్ ఈ 2 టీమ్స్ తరపున అయితే ఆడాడు. మరి పంజాబ్ టీంలోకి తను వచ్చాక ఆ టీంకి మెయిన్ బ్యాట్స్మెన్గా అయితే తను మారాడు. తలుచుకుంటే సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ ఫలితాలను కూడా మార్చగలడు. సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్కి అయితే లివింగ్స్టోన్ అయితే మంచి స్ట్రెంగ్త్ అయితే ఇస్తాడు. థర్డ్ ప్లేయర్ ఒకప్పటి సిఎస్కే టీం ఫార్మర్ ప్లేయర్ అయిన రవిచంద్రన్ అశ్విన్. ఇప్పటి వరకు ఓవరాల్గా సిఎస్కే టీం హిస్టరీ మొత్తంలో చూసుకుంటే ఆ టీం తరపున అశ్విన్ అయితే మాత్రం థర్డ్ బెస్ట్ బౌలర్.
ఫస్ట్ బెస్ట్ బౌలర్గా ఉన్న బ్రేవోకి 140 వికెట్లు ఉంటే సెకండ్ బెస్ట్ బౌలర్గా ఉన్న జడేజాకి 132 వికెట్స్ అయితే ఉన్నాయి. అలాగే అశ్విన్ విషయానికి వస్తే సిఎస్కే టీం తరపున తను 90 వికెట్లు అయితే తీశాడు. సిఎస్కే టీం తరపున అశ్విన్కి అయితే తన ఓవరాల్ బౌలింగ్ ఎకానమీ కూడా కేవలం 6.45 మాత్రమే ఉంది. అశ్విన్ అయితే మాత్రం చాలా ఇంటెలిజెంట్ బౌలర్. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 స్పిన్నర్. ఏ పిచ్ల మీద ఎలా బౌలింగ్ చేయాలో తనకి బాగా తెలుసు. మరి తన హోమ్ వెన్యూ చెన్నై చపాక్ స్టేడియంలో చాలా మ్యాచ్లు అయితే ఆడాడు. మరి తాజాగా టీఎన్పీఎల్కి ఈ 2024 సీజన్లో ఒక టీంకి తను కెప్టెన్గా లీడ్ చేసి ఆ టీంకి టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. మరి ప్రస్తుతం సిఎస్కే టీంలో ఒక్క జడేజా తప్పించి సరైన ఇండియన్ స్పిన్నర్స్ అయితే ఎవరూ లేరు. ఫారెన్ స్పిన్నర్స్ అయినా తీక్షణ మితేష్ శాంట్నర్ మీద అయితే వాళ్ళు ఆధారపడవలసి వస్తుంది. శాంట్నర్కి అయితే ప్లేయింగ్ లెవెల్లో అంతగా అవకాశాలు అయితే కల్పించలేకపోతున్నారు. అవకాశాలు ఇచ్చిన మహేష్ తీక్షణ కూడా అంత పెద్దగా అయితే తను రాణించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అశ్విన్ అవసరం అయితే మాత్రం సిఎస్కే టీంకి అయితే ఉంది. మరి చాలా సంవత్సరాల తర్వాత మరొకసారి అయితే సిఎస్కే టీంలో అశ్విన్ జడేజా కాంబోని అయితే మనం చూడబోతున్నాం. అశ్విన్ అయితే బౌలింగ్లో టీంకి ఎంత యూస్ఫుల్గా ఉంటాడో అదే విధంగా బ్యాటింగ్లో కూడా మంచిగా అయితే ఉపయోగపడతాడు. తొందరగా గేమ్ ఎర్లీ స్టేజ్లోనే వికెట్లు పడినా ఆ వికెట్ల పతనాన్ని ఆపడానికి, గేమ్ ఫేజ్ని కాస్త స్లో చేయడానికి అశ్విన్ అవసరం అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో 6 సీటింగ్ కూడా మంచిగా అయితే చేస్తున్నాడు. సిఎస్కే టీంకి అయితే మాత్రం అశ్విన్ అయితే వెరీ యూజ్ఫుల్ ప్లేయర్. 4th ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్. సిఎస్కే టీంకి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమైన ప్లేయర్ అని చెప్పుకోవాలి. అంబటి రాయుడు రిటైర్మెంట్ అనంతరం సిఎస్కే టీం మిడిల్ ఆర్డర్ అయితే కాస్త వీక్ అయినట్లుగా అయితే కనిపించింది. మరి రాయుడు స్థానాన్ని సిఎస్కే టీం అయితే మిడిల్ ఆర్డర్లో ఇప్పటి వరకు వేరే ఏ ప్లేయర్తో కూడా భర్తీ చేయలేకపోయింది. మరి ఆ స్థానంలో ఇప్పుడు మ్యాక్స్వెల్ కానీ టీంలోకి తీసుకుంటే ఫ్యూచర్లో ఆ సమస్య అనేది లేకుండా పోతుంది. ఐపీఎల్లో ఫారెన్ ప్లేయర్స్ విషయంలో స్పిన్ని బాగా ఆడగలిగే అతి కొద్ది మంది ప్లేయర్స్లో మ్యాక్స్వెల్ కూడా ఒకడు. మరి తన 4 టైమ్ స్పిన్ బౌలింగ్తో చాలా ఎఫెక్టివ్గా అయితే ఉంటాడు. ఆర్సీబీ టీం తరపున చిన్నస్వామి లాంటి బ్యాటింగ్ వికెట్ మీద చాహల్ వెళ్ళిపోయాక వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో ఆ టైంలో కొంతవరకు తన పార్ట్ టైం స్పిన్ బౌలింగ్తో ఆ టీంకి బాసటగా అయితే నిలిచాడు. మరి లాస్ట్ 3 సీజన్స్తో తన బాల్తో 15 వికెట్లు అయితే తీశాడు. 2021 సీజన్ నుంచి మ్యాక్స్వెల్ అయితే ఆర్సీబీ టీం తరపున అయితే ఆడుతున్నాడు. గత 4 ఏళ్లలో ఈ ఒక్క 2024 సీజన్ మినహాయించి మిగిలిన 3 సీజన్స్లో కూడా బ్యాట్తో అదరగొట్టాడు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. మరి ఒక్క సీజన్ ఫెయిల్యూర్ అనంతరం మరి తనని ఆర్సీబీ టీం అయితే బయటికి వదిలేయాలని చూస్తున్నారు. మరి ఇది మాత్రం సిఎస్కే టీంకి అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అటు బాల్తోనూ ఇటు బ్యాట్తోనూ ఫీల్డ్లోనూ 100% బెస్ట్ ఇచ్చే మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్ అయితే మాత్రం సిఎస్కే టీంకి అయితే చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతున్నాడు. మరి ఇది ఫ్రెండ్స్ సిఎస్కే టీం యాక్షన్ టేబుల్ మీద టార్గెట్ చేయబోయే ఒక 4 ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ మరి మీకు ఏ టీం టాప్ 3నో టాప్ 4నో టార్గెటెడ్ ప్లేయర్స్ గురించి వీడియో కావాలో ఆ టీం నేమ్ని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మరి మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.